మరి తెలివితేటలను మోసం కోసం వాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రఖ్యాత కట్టడాలనే అమ్మేసిన ఒక ఘరానా మోసగాడి గురించి తెలుసుకుందాం. అతని ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజ్ మహల్ని ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా మూడుసార్లు అమ్మేశాడు. అంతటితో ఆగాడా అంటే అదీ లేదు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, చివరికి మన పార్లమెంట్ భవనాన్ని కూడా అమ్మకానికి పెట్టాడు. నకిలీ పత్రాలతో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఈ ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. ఇంతకీ ఈ ఘనుడు మరెవరో కాదు, మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ. నేర ప్రపంచంలో ఇతడిని నటవర్లాల్ అని పిలుస్తారు. ఇతని జీవితకథ ఆధారంగా ఒక సినిమా కూడా వచ్చింది. సరే, ఈ మోసాల నుంచి ఇప్పుడు మనం మానవ సృజనాత్మకత వైపు వెళ్దాం. మన రెండో విభాగం అద్భుత ఆవిష్కరణలు. ఇక్కడ చాలా క్లిష్టమైన సమస్యలకు మానవ మేధస్సు ఎలాంటి అద్భుతమైన పరిష్కారాలు కనుక్కుందో చూద్దాం. భూమిమీద నీరు చాలానే ఉంది, కాని అందులో చాలా వరకు తాగడానికి సురక్షితం కాదు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే ఈ లైఫ్ స్ట్రా. ఈ చిన్న పరికరం ఎంత కలుషితమైన నీటినైనా సరే అందులోంచి 99.9